హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనిక. దిస్ ఇస్ శ్రీనివాస్, యువర్ అథమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ అండి. మనం ప్రతిరోజు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తూ ఉన్నామండి. మనం డైలీ కూడా ఏపీ అండ్ తెలంగాణలో జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క పేపర్ని కూడా మనం యాప్లో భాగంగా అదేవిధంగా యూట్యూబ్లో భాగంగా రెగ్యులర్గా మనం క్లాసెస్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రతి ఒక్క నెంబర్ సిస్టమ్ నుంచి ఎల్సిఎంఎస్ఎఫ్ కానీ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్ కానీ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఓకేనా, ప్రతి ఒక్క ప్రీవియస్ క్వశ్చన్ 2016 నుంచి మొన్న ఏప్రిల్ 2025 కానిస్టేబుల్ మెయిన్స్ వరకు ప్రతి ఒక్క పేపర్ని కూడా టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి ప్రతి ఒక్క పేపర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు మన యొక్క సైనిక యాప్లో భాగంగా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకేనా, అదేవిధంగా చూసినట్టు సార్ మామూలుగా తెలంగాణ ఏపీలో ఎస్ఐ ఎగ్జామ్ రాసే వాళ్ళలో ఈ యొక్క నెంబర్ సిస్టంలో ఈ యొక్క కాన్సెప్ట్ మీద అంటే A4n - B4n ఆర్ A4n + B4n కాన్సెప్ట్ మీద ప్రతిసారి క్వశ్చన్ పేపర్ మనకు ఆ క్వశ్చన్ పేపర్లో ప్రతిసారి క్వశ్చన్ కనిపిస్తుంది. మీరు కావాలంటే ఆ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎవ్రీ టైం కూడా మనకి ఈ కాన్సెప్ట్ మీద మనకు ఆ యొక్క ఎగ్జామ్లో మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ క్వశ్చన్ కనిపిస్తుంది. అంటే కానిస్టేబుల్లో కానీ అదే ఎస్ఐలో అయితే మనకు వీటి మీద 100% క్వశ్చన్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది, తెలంగాణ కానీ అది ఏపీలో కానీ ఎస్ఐకి. కాబట్టి ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు యావరేజ్ దాదాపు 70% స్టూడెంట్స్ కూడా ఆ యొక్క కాన్సెప్ట్ మీద క్లారిటీ లేకపోవడం వల్ల ఈ యొక్క క్వశ్చన్స్ని స్కిప్ చేసి వేరే క్వశ్చన్కి వెళ్ళడం జరుగుతుంది. దాదాపు నెంబర్ సిస్టమ్ అనేది యొక్క ఏపీలో కానీ తెలంగాణ కానీ ఎస్ఐకి డిసైడింగ్ ఫ్యాక్ట్ అండి. దాదాపు నెంబర్ సిస్టమ్ బేస్ చేసుకుని అవుట్ ఆఫ్ 200లో దాదాపు 20 to 25 క్వశ్చన్స్ ఓన్లీ నెంబర్ సిస్టమ్ బేస్ చేసుకుని క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ నెంబర్ సిస్టమ్ టాపిక్ అనేది మనకు ఎంత ప్రాక్టీస్ చూడండి. నెంబర్ సిస్టమ్ అంటే ఓన్లీ నెంబర్ సిస్టమ్ కాకుండా సింప్లిఫికేషన్ అని, ఓకేనా, నెంబర్ సిస్టమ్ ఎల్సిఎంఎస్ ఫ్యామిలీ మొత్తం కలిపి దాదాపు 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. ఓకేనా, ఆ యొక్క నెంబర్ సిస్టమ్ మొత్తం క్యాలిక్యులేషన్ మొత్తం మీద బేస్ చేసుకుని దాదాపు 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తెలంగాణలో అయితే దాదాపు 32 దాకా వచ్చినాయి, దాదాపు 32 దాకా అవుట్ ఆఫ్ 200లో. కాబట్టి నెంబర్ సిస్టమ్ అనేది హై ప్రయారిటీ ఉన్నటువంటి టాపిక్గా చెప్పుకోవచ్చు. అందులో మనం డైలీ రెగ్యులర్గా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ మీద డైలీ మనం వీడియో చేసుకుంటూ వద్దాం. ఇక్కడ మన సైనిక యాప్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్లో ఉండే విధంగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి కూడా అందులో రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకు ఆగస్టు 13th నుంచి ఆఫర్ నడుస్తుంది. అందులో కేవలం 699 మాత్రమే మనకు అందులో ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ ప్రైస్లోనే కోర్సు లాంచ్ చేయడం జరిగింది. అందులో మీకు డెమో వీడియోస్ చూడండి, ప్రతి ఒక్కరు కూడా డెమో వీడియోస్ చూసి నచ్చితేనే కోర్స్ జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఎందుకంటే ఆ వీడియో ఎందుకు ఆ మాట అంటే ఆ యొక్క వీడియో కంటెంట్ ఆ విధంగా ఉంది కాబట్టి నేను ఆ మాట చెప్పగలిగాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియోస్ నస్తాయి, ప్రతి ఒక్కరికి కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది అమౌంట్ కూడా. కాబట్టి 699. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సైనిక యాప్లో భాగంగా ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే కంటెంట్ అనేది మనకు ఇంపార్టెంట్ కంటెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం కంటెంట్ లేకపోయినట్లయితే చూడండి ఒకసారి ఏపీ అండ్ తెలంగాణలో జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్లో వస్తున్నటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ మీద ఒకసారి మీరు పేపర్ ఓపెన్ చేసి చూస్తే ఈ కాన్సెప్ట్ మీద ప్రతిసారి కూడా మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి కాన్సెప్ట్ని వాడు ఎలా ఇచ్చిన క్వశ్చన్ కాన్సెప్ట్ మీద ఎలా చేయాలో ఒకసారి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో ఎలా వచ్చాయి, మనం ఆ కాన్సెప్ట్ని ఒక 100% 360 degreesలో ఒకసారి మనం నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, సార్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు కాన్సెప్ట్ వచ్చి రిమైండర్స్లో వన్ ఆఫ్ ద టాపిక్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమైండర్స్ మీద నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం ఈ యొక్క సైనిక యాప్లో భాగంగా యూట్యూబ్లో ఒక 2 hours క్లాస్ మనం చేయడం జరిగింది, దాంట్లో ఒకసారి చూడండి. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ రిమైండర్స్ అని, అదేవిధంగా A4n - B4n ఆర్ A4n + B4n కాన్సెప్ట్ అని, బైనామియల్ థియరమ్ అని, ఫెర్మాట్స్ థియరమ్ అని, అదేవిధంగా యూలర్స్ థియరమ్ అని, విల్సన్స్ థియరమ్ అని, చైనీస్ రిమైండర్ థియరమ్ మీద మనం వీడియో క్లాస్ చేయడం జరిగింది యూట్యూబ్లో భాగంగా, ఒకసారి చూడండి. ఓకేనా, తర్వాత చూసినట్టు ఇక్కడ ఇవాళ ఈ యొక్క రిమైండర్స్ మీద వచ్చినటువంటి కాన్సెప్ట్లో భాగంగా సెకండ్ కాన్సెప్ట్ అనేది A4n - B4n ఆర్ A4n + B4n అనేది ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ప్రతిసారి క్వశ్చన్ ఇస్తున్నారు సార్. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం సార్ ఎలా ఉంటుంది కాన్సెప్ట్ అనేది. చూడండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే చూడండి సార్ ఒకసారి ఈ కాన్సెప్ట్ మనకు ఏం చెప్తుంది సార్ అంటే ఈ కాన్సెప్ట్ నేమ్ వచ్చి మనకు A4n - B4n ఆర్ A4n + B4n కాన్సెప్ట్ సార్. కాన్సెప్ట్ జాగ్రత్త. ఓకేనా, కాన్సెప్ట్ నేమ్ వచ్చి A4n - B4n ఆర్ A4n + B4n కాన్సెప్ట్. అంటే ఏదైనా ప్రాబ్లం కనుక మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం కనుక నెంబర్ సిస్టంలో భాగంగా ఈ యొక్క ఫార్మేషన్ ఉన్నట్లయితే A⁴n - B⁴n ఆ విధంగా ఉన్నట్లయితే లేదా A4n + B4n ఆ కాన్సెప్ట్ ఉన్నట్లయితే జస్ట్ ఫైండ్ ద రిమైండర్ అంటారండి. ఒక ప్రాబ్లం ఈ యొక్క
రూపంలో ఉండి జస్ట్ ఫైండ్ ద రిమైండర్, శేషం ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఫైండ్ ద రిమైండర్ అన్నప్పుడు మనం శేషం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ శేషం కనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి సార్, చూడండి ఇక్కడ వీటికి మనకు 3 నోట్ పాయింట్స్ ఉంటాయి సార్. ఆ 3 నోట్ పాయింట్ కన్నా మనకు నేర్చుకోగలిగితే మనం వాడు ప్రాబ్లం ఏ స్థాయిలో ఇచ్చినా సరే మనం ఈజీగా ప్రాబ్లం చేయగలవచ్చు. ఓకేనా, 3 నోట్ పాయింట్స్ ఉంటాయి. ఆ 3 నోట్ పాయింట్స్ కన్నా మనం నేర్చుకోగలిగితే వాడు ప్రాబ్లం ఎంత టఫ్గా ఇచ్చినా సరే మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయొచ్చండి. ఆ 3 నోట్ పాయింట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కనుక a power n మైనస్ b power n కాన్సెప్ట్ లో ఉన్నట్టయితే, అంటే పవర్లో మనకు మైనస్ లో ఉన్నట్టయితే, ప్రాబ్లం కనుక a power n మైనస్ b power n అనేటువంటి ఫార్మెట్ లో ఉన్నట్టయితే దానికి 2 నోట్ పాయింట్స్ ఉంటాయి. ప్రాబ్లం కనుక a power n ప్లస్ b power n అనే కాన్సెప్ట్ లో ఉన్నట్టయితే, ఆ యొక్క ఫార్మెట్ లో ఉన్నట్టయితే మనకు ఒకే ఒక నోట్ పాయింట్ సార్. ఏంటి సార్ అంటే, సార్ ఇక్కడ a power n మైనస్ b power n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a మైనస్ b. సార్ ఇక్కడ క్వశ్చన్ కనుక a power n మైనస్ b power n ఫార్మేషన్ ఉన్నట్లయితే అది ఎల్లప్పుడూ a మైనస్ b చేత డివిజిబుల్ అవుతుంది అని చెప్పేది ఫస్ట్ నోట్ పాయింట్. సార్ ఎందుకు వచ్చింది అది గుర్తుపెట్టుకోవాలా, బట్టి పట్టాలంటే లేదండి, ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 నోట్ పాయింట్స్ మీకు నోట్కి వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చి కూడా మనం డిస్కస్ చేస్తాం, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు నోట్కి వచ్చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అంత బలమైంది కాబట్టి అది మీకు క్లారిటీగా వచ్చేయాలి. సార్ సెకండ్ నోట్ పాయింట్ ఏంటంటే, a power n మైనస్ b power n ఈజ్ డివిజిబుల్ బై a ప్లస్ b వేర్ n ఈజ్ ఈవెన్ నెంబర్. అంటే ఏం సార్ తెలుగు మేడం అంటే, ప్రాబ్లం కనుక a power n మైనస్ b power n లో ఉంటే అది ఎల్లప్పుడూ, అంటే పవర్ లో ఉన్నటువంటి నెంబర్ n అనేది ఈవెన్ ఆర్డర్ సంబంధం లేకుండా ఎల్లప్పుడూ a మైనస్ b చేత డివిజిబుల్ అవుతుంది అని చెప్పేది ఫస్ట్ నోట్ పాయింట్. సెకండ్ నోట్ పాయింట్ ఏంటి సార్ అంటే, a power n మైనస్ b power n ఈజ్ డివిజిబుల్ బై a ప్లస్ b వేర్ n ఈజ్ ఈవెన్ నెంబర్. ఒకవేళ పవర్ లో అంటే a power n మైనస్ b power n ఉన్నటువంటి ఆ యొక్క ఫార్మేట్ ఉన్నటువంటి క్వశ్చన్ ఒకవేళ a ప్లస్ b చేత డివిజిబుల్ అవ్వాలంటే n అనేది పవర్ లో ఉన్నటువంటి n నెంబర్ మనకు ఈవెన్ నెంబర్ అయితే మాత్రమే డివిజిబుల్ అవుతుంది అని చెప్పింది సెకండ్ నోట్ పాయింట్. ఇక్కడికి ఈ 2 నోట్ పాయింట్స్ కంప్లీట్ అయినాయి సార్. చూడండి, a power n మైనస్ b power n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a మైనస్ b. ఈజ్ చూడండి ఆల్వేస్ డివిజిబుల్ బై a మైనస్ b. అదేవిధంగా a power n మైనస్ b power n ఈజ్ డివిజిబుల్ బై a ప్లస్ b వేర్ n ఈజ్ ఈవెన్ నెంబర్. n అనేది పవర్ లో నెంబర్ మనకు సరి సంఖ్య అయినప్పుడు మాత్రమే డివిజిబుల్ అవుతుంది అని చెప్తుంది కండిషన్. సార్ మనకు థర్డ్ నోట్ పాయింట్కి వస్తే, థర్డ్ నోట్ పాయింట్ చూడండి సార్. థర్డ్ నోట్ పాయింట్ ఏంటంటే, a power n ప్లస్ b power n ఈజ్ డివిజిబుల్ బై a ప్లస్ b వేర్ n ఈజ్ ఆడ్ నెంబర్. చూడండి లాస్ట్ నోట్ పాయింట్ ఏంటంటే, a power n ప్లస్ b power n ఈజ్ డివిజిబుల్ బై a ప్లస్ b వేర్ ఎక్కడ సార్ అంటే n అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే, n అనేది మనకు బేసి సంఖ్య అయినప్పుడు మాత్రమే నడుతుంది. సార్ నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు ఏం సార్ మాకేం అర్థం కాలేదు, దీనికి కదా మేము 10th క్లాస్లో ఈ యొక్క మ్యాథ్స్ వదిలేసి సిఈసియో బైపీసీకి వెళ్ళిపోయాం, మళ్ళీ మాకు ఏంది బాధ అని అనుకుంటారు కదా కాంపిటేటివ్ ఫీల్డ్ వచ్చిన వాళ్ళు. ఏం లేదు చూడండి ఒకసారి. ఓకేనా, ఇక్కడ 3 నోట్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఆ 3 నోట్ పాయింట్స్ మనం ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి మనం క్లారిటీ తెచ్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నోట్ పాయింట్ ఏం చెప్పాం, a power n మైనస్ b power n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a మైనస్ b. అది ఎందుకు వచ్చింది సార్, ఎలా వచ్చి చేద్దాం. ఓకేనా, ఆ నోట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ నోట్ పాయింట్ చూడండి. ఫస్ట్ నోట్ పాయింట్ మనం ఏం స్టిక్ అని చూడండి, దానికి మనం ఫస్ట్ నోట్ పాయింట్ ఏం చెప్పారు సార్ అంటే, చూడండి a power n మైనస్ b power n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఆల్వేస్ డివిజిబుల్ బై a మైనస్ b. సార్ ఎల్లప్పుడూ a మైనస్ b చేత ఎందుకు డివిజిబుల్ అవుతుంది అంటే, పవర్ లో ఉన్నటువంటి నెంబర్ ఈవెన్ ఆర్డర్ సంబంధం లేకుండా ఎల్లప్పుడూ దీని చేత డివిజిబుల్ అవుతుంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను n ఈక్వల్స్ టు 1 తీసుకున్నాను సార్. n ఈక్వల్ టు 1 తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ చూడండి, అది ఏమవుతుంది అప్పుడు n ఈక్వల్ 1 తీసుకుంటే a power n మైనస్ b power n. సరే ఇక a power n మైనస్ b power n అంటే అది a మైనస్ bనే కదా. ఈ వాల్యూని a మైనస్ b డివిజిబుల్ చేస్తుందా లేదా అంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేస్తుంది. అప్పుడు మనకు రిమైండర్ ఏమవుతుంది సార్ అంటే, మనకు రిమైండర్ విల్ బి 0. అంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేయగలిగితే మనకు రిమైండర్ విల్ బి 0 అవుతుంది. అది ఎప్పుడు n ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే సార్. సార్ ఇన్ కేస్ చూడండి సార్, నేను n ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాను సార్. n ఈక్వల్ టు 3 తీసుకుంటున్నా అంటే ఫస్ట్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నా. సార్ n ఈక్వల్ టు ఆడ్ నెంబర్ తీసుకున్నా, 3 తీసుకున్నా సార్. అప్పుడు డివిజిబుల్ అవుతుంది చూడండి సార్. అంటే మనం ఆ వాల్యూ ఏమవుతుందంటే పవర్లో అంటే ఇక్కడ a క్యూబ్ మైనస్ b క్యూబ్. సార్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే ఏమొచ్చు అంటే మనకు a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ ఫార్మేషన్ రాయొచ్చు. సార్ ఇక ఈ యొక్క మొత్తాన్ని కూడా a మైనస్ b అనేది డివిజిబుల్ చేస్తుందా లేదా చెక్ చేయండి సార్. అంటే a మైనస్ b డివిజిబుల్ చేస్తుందా లేదంటే పర్ఫెక్ట్ గా డివిజిబుల్ చేస్తుంది. ఈ విధంగా డివిజిబుల్ చేయగలిగితే అప్పుడు దీని యొక్క రిమైండర్ ఏమవుతుంది సార్, డివిజిబుల్ చేయగలిగితే అప్పుడు రిమైండర్ ఏమవుతుంది సార్ అంటే రిమైండర్ విల్ బి 0.
అంటే డినామినేటర్ నెంబర్ కనుక న్యూమినేటర్ ఉన్నటువంటి నెంబర్ ఏదైనా అంటే డినామినేటర్ నెంబర్ కనుక టోటల్ నెంబర్ మొత్తం కానీ న్యూమినేటర్ నెంబర్ క్యాన్సిల్ చేయగలిగితే రిమైండర్ విల్ బి 0. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ పూర్తి నెంబర్ మనకి డివిజిబుల్ అయిపోయింది కాబట్టి రిమైండర్ శేషం అనేది 0 వస్తుందని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సార్, ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం. n = 1 తీసుకున్నాం, n = 3 తీసుకున్నాం. అంటే ఆడ్ నెంబర్స్ తీసుకుంటే మనకు ఏమైంది ఆ విధంగా డివిజిబుల్ అయింది. సరే ఒకవేళ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే అవుతుందా లేదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ n = 2 తీసుకున్నాను సార్. చూద్దాం సార్. ఒకవేళ ఇన్ కేస్ n = 2 తీసుకుంటున్నాం సార్. n = 2 తీసుకుంటే ఇప్పుడు చూడండి, n = 2 తీసుకుంటే ఏమవుతుందో ఒకసారి కండిషన్ చూద్దాం సార్. ఇక్కడ a పవర్ n లో మనకు వచ్చే వాల్యూ ఎంత a² - b². సార్ ఇక్కడ ఫార్మేషన్ చూడండి, a² - b² ఉంది. అది ఏ విధంగా రాస్తుంటే మనకు ఇక్కడ చూడండి సార్, దాన్ని మనం a - b × a + b ఫార్మేషన్ లో రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ని a - b డివిజిబుల్ చేస్తుందా లేదా చెప్పండి సార్ అంటే అవుతుందా లేదా చూడండి, ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేస్తుంది. సో రిమైండర్ విల్ బి 0 అవుతుంది. రిమైండర్ విల్ బి 0 అంటే డినామినేటర్ నెంబర్ కనుక న్యూమినేటర్ నెంబర్ ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేయగలిగితే క్యాన్సిల్ చేయగలిగితే రిమైండర్ విల్ బి 0. ఓకేనా? కాబట్టి చూడండి ఇప్పుడు మన కండిషన్ ప్రకారం చూడండి సార్ ఏమి ఇచ్చారంటే మనకు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. చూడండి ఒకసారి, a పవర్ n - b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a - b. కండిషన్ ఓకే కదా. a పవర్ n - b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. ఈ పదం ఎందుకు వాడాను చూడండి సార్, ఆల్వేస్ అనే పదం ఎందుకు వాడాను అంటే సార్ మీరు ఈవెన్ నెంబర్ తీసుకున్నా ఆడ్ నెంబర్ తీసుకున్నా ఎల్లప్పుడు కూడా అది a - b చేత డివిజిబుల్ అవుతుంది. ఎల్లప్పుడు అంటే పవర్ల నెంబరు అది ఈవెనా ఆడా అవసరం లేదు, ఎల్లప్పుడు అది మనకు a - b చేత డివిజిబుల్ అవుతుంది. అది సార్ కండిషన్. కాబట్టి ఇప్పుడు ఆ నోట్ పాయింట్ పర్ఫెక్ట్ అయింది కదా. చూడండి, నేను n ఆడ్ నెంబర్ తీసుకున్నా డివిజిబుల్ అయింది, n ఈవెన్ నెంబర్ తీసుకున్నా డివిజిబుల్ అయింది. కాబట్టి n అనేది ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా దాంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడు మనకు a - b చేత డివిజిబుల్ అవుతుంది కండిషన్. అది క్లారిటీ. ఫస్ట్ నోట్ పాయింట్ క్లియర్ అయింది సార్. చూడండి మనం చెప్పిన దాంట్లో భాగంగా ఫస్ట్ నోట్ పాయింట్ క్లియర్ అయింది. ఇది మనకు సాటిస్ఫై చేసాం, ఎలా నేర్చుకున్నాం ఎలా వచ్చిందో నేర్చుకున్నాం సార్. సెకండ్ నోట్ పాయింట్ ఏంటి సార్ అంటే సెకండ్ నోట్ పాయింట్ ఏంటి, a పవర్ n - b పవర్ n ఈజ్ డివిజిబుల్ బై a + b వేర్ n ఈజ్ ఈవెన్ నెంబర్. n ఈవెన్ నెంబర్ అయినప్పుడు మాత్రమే డివిజిబుల్ అవుతుందంట. ఆడ్ నెంబర్ అయితే కాదా చెక్ చేద్దాం సార్. ఒక చూద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ a + b చేత డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? ఆ కండిషన్ చూద్దాం. సెకండ్ నోట్ పాయింట్ ఓకేనా. సెకండ్ నోట్ పాయింట్ చూడండి సార్. సెకండ్ నోట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే మనకు a పవర్ n - b పవర్ n ఈజ్ డివిజిబుల్ బై a పవర్ n - b పవర్ n ఈజ్ డివిజిబుల్ బై a + b వేర్ n ఈజ్ ఈవెన్ నెంబర్. n అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలి. వేర్ n ఈజ్ ఈవెన్ నెంబర్. చూడండి సార్, అంటే a పవర్ n - b పవర్ n ఈ ఫార్మేషన్ దగ్గర ప్రాబ్లం ఉన్నట్లయితే అది a + b చేత డివిజిబుల్ అవ్వాలంటే మనకు n పవర్ లో ఉన్నటువంటి నెంబర్ మనకు సరి సంఖ్య అవ్వాలని చెప్తుంది కండిషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆడ్ నెంబర్ తీసుకుంటే అవుతుందా లేదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను n = 1 తీసుకుంటున్నాను సార్. n = 1 తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి అది a పవర్ 1 - b పవర్ n అవుతుంది. అంటే a పవర్ 1 - b పవర్ అంటే మనకు డైరెక్ట్ గా అది ఆ వాల్యూ ఏంటి a - b నే కదా. సరే ఇక a - b ని ఈ a + b డివైడ్ చేస్తుందా చూడండి. ఆ a + b డివైడ్ చేస్తుందా, ఈ యొక్క a + b డివైడ్ చేస్తుందా చూడండి. డివైడ్ చేస్తుందా అంటే డివైడ్ చేయదు కాబట్టి డివైడ్ చేయదు. ఓవర్. ఓకేనా? నెక్స్ట్ సార్ నేను n = 2 తీసుకుంటున్నాను సార్. n = 2 తీసుకుంటున్నాను అంటే ఇది ఒక ఈవెన్ నెంబర్ తీసుకుంటున్నాను. సరే ఇప్పుడు చూడండి సార్, అంటే a² - b². సరే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే అగైన్ a పవర్ అంటే a - b × a + b ఫార్మేషన్ కదా. a - b × a + b ఫార్మేషన్ లో ఉంటుంది. సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి a + b అనేది దాన్ని డివైడ్ చేస్తున్నా చెక్ చేయండి సార్. ఆ ఉన్నటువంటి a + b ఈ యొక్క కండిషన్ డివైడ్ చేస్తున్నా లేదంటే చూడండి ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఈ విధంగా డివైడ్ చేస్తుంది కాబట్టి మనకు రిమైండర్ విల్ బి 0 అవుతుంది. చేస్తుంది కాబట్టి శేషం అనేది 0 అయిపోతుంది. రిమైండర్ విల్ బి 0 అవుతుంది. ఇప్పుడు a + b డివిజిబుల్ చేస్తుంది కాబట్టి సార్ ఒకవేళ ఇన్ కేస్ నన్ను n = ఇక్కడ నేను 3 తీసుకుంటున్నాను సార్. n = 3 తీసుకుంటే అవుతుందా లేదా చెక్ చేద్దాం సార్. ఇక్కడ ఏమొస్తుందంటే a పవర్ n కాబట్టి a³ - b³ వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ a³ - b³ ఇది చూడండి సార్. దీన్ని ఏ రాసుకోవచ్చు అంటే మనకు a - b ఆఫ్ a² + ab + b² కండిషన్ లో ఉంది. సరే ఈ యొక్క మొత్తం ఎక్స్ప్రెషన్ ని ఈ యొక్క మొత్తం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనకు అక్కడ ఉన్నటువంటి a - b డివిజిబుల్ చేస్తుందా అంటే a + b డివిజిబుల్ చేస్తుందా లేదా చూడండి సార్ అంటే
మనకు ఎక్కడ కూడా చేసేదానికి పాసిబిలిటీ లేదు. ఎక్కడ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏమైనా A+B హోల్ స్క్వేర్ ఫార్మేషన్ లో ఉంటే చేసి ఉంటుంది. ఇది A+B హోల్ స్క్వేర్ ఫార్మేషన్ కూడా కాదు కదా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చేస్తుందా అంటే చేయదు సార్. కాబట్టి దీన్ని కూడా మనం డివిజిబుల్ చేయదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది సార్ అంటే A⁴n - B⁴n ఈజ్ డివిజిబుల్ బై A+B వేర్ n ఈజ్ ఈవెన్ నెంబర్. ఒకవేళ A⁴n - B⁴n లో క్వశ్చన్ గా ఉన్నట్లయితే అది A+B చేత డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా పవర్ లో ఉన్నటువంటి నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలి. అంటే పవర్ లో నెంబర్ ఈవెన్ అవ్వాలి. అంటే ఇక్కడ n = 1 తీసుకున్నాం, ఆడ్ నెంబర్ తీసుకున్నాం, డివిజిబుల్ అవుతుందా? కావట్లే. n = 3 తీసుకున్నాం, ఆడ్ నెంబర్ తీసుకున్నాం, డివిజిబుల్ అవుతుందా? కావట్లే. అంటే ఖచ్చితంగా n అనేది ఏమవ్వాలా? ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఇక్కడ n = 2 తీసుకున్నాం, డివిజిబుల్ అయిందా లేదా? డివిజిబుల్ అయింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఈ కాన్సెప్ట్ మీద మీకు ఆ 3 నోట్ పాయింట్స్ మీద క్లారిటీ ఉన్నట్లయితే వాడి క్వశ్చన్ ఎలాంటి స్థాయిలో ఇచ్చినా సరే మీరు అవలేలుగా ఆన్సర్ చేయొచ్చు. అది క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ నోట్ పాయింట్ కూడా ఓకే సార్. సెకండ్ నోట్ పాయింట్ కూడా వచ్చింది సార్. థర్డ్ నోట్ పాయింట్ అది కూడా నేర్చుకున్నట్టయితే మనం డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే సార్. థర్డ్ నోట్ పాయింట్ ఏం చెప్తుంది? థర్డ్ నోట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం ఒకసారి చూడండి. థర్డ్ నోట్ పాయింట్ ఏం చెప్తుంది సార్? కండిషన్ ఏం చెప్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సార్ మనకు సెకండ్ నోట్ పాయింట్ కూడా కంప్లీట్ చేసాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నోట్ పాయింట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ నోట్ పాయింట్ కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా చూడండి ఫస్ట్ నోట్ పాయింట్ కంప్లీట్ చేసేసాం. ఈ నోట్ పాయింట్ కంప్లీట్. అదేవిధంగా సెకండ్ నోట్ పాయింట్ కంప్లీట్. సార్ థర్డ్ నోట్ పాయింట్ చూడండి. A⁴n + B⁴n ఈజ్ డివిజిబుల్ బై A+B వేర్ n ఈజ్ ఆడ్ నెంబర్. ప్లస్ లో ఉంటే ఒకే ఒక కండిషన్ ఉంటుంది సార్. క్వశ్చన్ ప్లస్ లో ఉంటే ఒకే ఒక కండిషన్. అది ఎప్పుడు పవర్ లో ఉన్న నెంబర్ మనకు ఖచ్చితంగా అది ఆడ్ నెంబర్ అవ్వాలి. ఓకేనా? A⁴n + B⁴n ఈజ్ డివిజిబుల్ బై A+B వేర్ n ఈజ్ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఉంటే అప్లికబుల్ కాదు అనమాట. జాగ్రత్త. ఎందుకో కాదో చూద్దాం. చూడండి సార్ మనకు లాస్ట్ నోట్ పాయింట్ చూడండి సార్. అక్కడ లాస్ట్ నోట్ పాయింట్ ఏంటి సార్ అంటే నోట్ పాయింట్ 3 సార్. ఇక్కడ ప్లస్ లో ఉంటుంది సార్. A⁴n + B⁴n ఈజ్ డివిజిబుల్ బై A+B సార్. ఎక్కడంటే వేర్ n ఈజ్ ఆడ్ నెంబర్. n ఏమవ్వాలి సార్? ఆడ్ నెంబర్ అవ్వాలి. n అనేది ఒక బేస్ సంఖ్య అయితే మాత్రమే అది A+B డివిజిబుల్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. n ఆడ్ నెంబర్ అయితేనే అవుతుందా, ఈవెన్ అయితే కాదా చెక్ చేద్దాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ n = నేను 1 తీసుకుంటున్నాను సార్. n = తీసుకుంటున్నాను 1 తీసుకుంటున్నాను సార్. n = 1 తీసుకున్నట్టయితే ఈ వాల్యూ చూడండి సార్ ఏమవుతుందో సార్. ఇక్కడ A⁴1 + B⁴1 అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా అది ఏంటది? A+Bనే కదా సార్. ఈ A+Bని ఆ A+B డివిజిబుల్ చేస్తుందా లేదా చెక్ చేయండి అంటే 100% చేస్తుంది కదా సార్. చేస్తుంది. అప్పుడు మనకు రిమైండర్ విల్ బి 0 వస్తుంది. రిమైండర్ విల్ బి 0 ఓవర్ సార్. ఇన్ కేస్ సెకండ్ నోట్ పాయింట్ చూడండి. సార్ n = నేను 2 తీసుకుంటున్నాను సార్. అంటే ఈవెన్ నెంబర్ తీసుకుంటున్నాను సార్. ఇక్కడ దాన్ని ఏం రాసుకోవచ్చు? A² + B² సార్. A² + B² అనే దాన్ని మనం చూడండి. A² + B² అనే దాన్ని మనం చూడండి ఇక్కడ A+B గా రాయలేము. అదేవిధంగా A - B గా కూడా రాయలేము సార్. అంటే A+B గా రాయలేము దాన్ని. A² + B². అదే ఒకవేళ A² - B² అనుకోండి, అది A+B * A - B గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ A² + B²ని A+B గా రాయలేము. అదేవిధంగా A - B కూడా రాయలేము సార్. ఇలా రాయలేము. కాబట్టి n అనేది ఈవెన్ నెంబర్ మనకు అప్లికబుల్ కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్. n = 3 తీసుకున్నాం సార్. n = 3 తీసుకుంటే ఆ ప్లస్ ఏమొస్తుందంటే A³ + B³ ఉంటుంది సార్. సార్ A³ + B³ ఏం రాసుకొస్తారంటే అగైన్ A+B * A² - AB + B² రాసుకోవచ్చు సార్. ఈ యొక్క కండిషన్ ని, ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ని మనకు ఇక్కడ ఉన్నటువంటి A+B డివిజిబుల్ చేస్తుందా లేదా చెప్పండి సార్ అంటే చెప్పలేమా? ఈజీగా చేస్తుంది. అంటే మనకు డినామినేటర్ నెంబర్ కనుక మొత్తం కనుక క్యాన్సిల్ అవ్వగలిగితే రిమైండర్ విల్ బి 0 అవుతుంది. శేషం 0 అయిపోతుంది. కాబట్టి చూడండి సార్ లాస్ట్ నోట్ పాయింట్ చూసినట్టయితే క్వశ్చన్ మనకు A⁴n + B⁴n లో ఉంది. అప్పుడు మనకు A+B చేత డివిజిబుల్ అవ్వాలంటే n ఏమవ్వాలా? ఆడ్ నెంబర్ అవ్వాలి. కాబట్టి n ఆడ్ నెంబర్ అయితే మాత్రమే చూడండి సార్. n ఆడ్ నెంబర్ అయితే మాత్రమే చూడండి ఇక్కడ n అనేది ఆడ్ నెంబర్ అప్లికబుల్ అయింది. n ఆడ్ నెంబర్ అప్లికబుల్ అయింది. n ఈవెన్ నెంబర్ అప్లికబుల్ కావట్లేదు. n చూడండి n ఈవెన్ నెంబర్ అప్లికబుల్ కావట్లేదు. ఈవెన్ నెంబర్ అయితే కాదు, ఓన్లీ ఆడ్ నెంబర్ అయితే మాత్రం అవుతుంది సార్. ఇవి సార్ కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్ క్లారిటీగా ఉన్నట్లయితే వాడు క్వశ్చన్ ఏ స్థాయిలో ఇచ్చినా సరే అవలేలుగా ఆన్సర్ పెట్టచ్చు. క్లారిటీనా? ఒకసారి ఆ 3 రివిజన్ చేసేసి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఒకేసారి. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ కాన్సెప్ట్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? ఈ థర్డ్ కాన్సెప్ట్ కూడా నేర్చుకోవడం జరిగింది సార్. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. మనం డైరెక్ట్గా ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? క్వశ్చన్లోకి వెళ్దాం సార్. ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి సార్. A⁴n - B⁴n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై A - B. సెకండ్ నోట్ పాయింట్.
a power n minus b power n is divisible by a plus b where n is even number. Third note point, a power n plus b power n is divisible by a plus b where n is odd number. ఈ 3 కాన్సెప్ట్ మీకు నోటెడ్ అయితే వాడు క్వశ్చన్ ఏ స్థాయిలో ఇచ్చినా సరే సబ్ ఇన్స్పెక్టర్ మైన్స్లో అవలీలుగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా ఇచ్చారు క్వశ్చన్స్, ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఆ క్వశ్చన్స్ మనం ఎలా ట్యాకిల్ చేస్తాం చూద్దాం వన్స్ అగైన్, ఓకేనా. చూద్దాం సార్ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ 2023 ప్రాబ్లం సార్. చూడండి ఇక్కడ సార్ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ 2023 ప్రాబ్లం సార్. చూడండి ఎలా ఇచ్చారంటే సార్ క్వశ్చన్ ఎలా ఉంది, అసలు ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే అది ఏ ఫార్మేషన్ లో ఉంది, ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా, ప్లస్ లో ఉంటే ప్లస్ లో ఉంది క్వశ్చన్. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్, ఎన్ లేదు, దానిపైన 1 పవర్ ఎనీ నెంబర్ మనం పెట్టుకునే దానివల్ల ఏం కాదు కాబట్టి చేంజ్ కాదు ఆ యొక్క ప్యాటర్న్ అది. కాబట్టి 2 power 32 plus 1 is divisible by a certain natural number x not equals to 1, then the number that is also divisible by that x is. తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ 2023 జరిగినటువంటి క్వశ్చన్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే అది ఏ ఫార్మేషన్ లో ఉంది, ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా, ప్లస్ లో ఉంది. సార్ ప్లస్ లో ఉంటే మనకి ఎన్ని కండిషన్లు ఉంటాయి, ఒకే ఒక నోట్ పాయింట్ ఏం సార్ అంటే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి వేర్ ఎన్ ఈజ్ ఆడ్ నెంబర్, వేర్ ఎన్ ఈజ్ ఆడ్ నెంబర్. సరే ఇక్కడ మనకు ఎన్ అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే, ఎన్ అనేది మనకు ఆడ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే వేర్ ఎన్ ఈజ్ ఆడ్ నెంబర్, ఓకేనా అనేటువంటి మనకు కండిషన్ ఉంది. సరే ఇక్కడ ఏం అడిగారంటే ఇక్కడ మనకు దాని యొక్క ప్యాటర్న్ అడిగారు సార్, ఓకేనా. ఇక్కడ దీన్ని ఏది డివిజిబుల్ చేస్తుంది, ఆ కండిషన్లో భాగంగా కాకుండా దీన్ని ఏది డివిజిబుల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడగానే దేని యొక్క ఫ్యాక్ట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇది దేని యొక్క ఫ్యాక్ట్ అవుతుందంటే ఉన్నటువంటి వాటిలో వితౌట్ క్యాలిక్యులేషన్ చూడండి సార్, ఉన్నటువంటి వాటిలో ఇక్కడ 32 అనేది ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 32 అనేది మనకు ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అంటే దీనికంటే ఫ్యాక్టర్ అంటే దానికంటే పెద్ద నెంబర్ ఉండాలి, ఫ్యాక్టర్ అంటే దానికంటే పెద్ద నెంబర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్ 6 తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్, అగైన్ 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అవుతుంది. ఇలా కాకుండా మనం ఏదైనా ఒక నెంబర్కి ఇది ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 తీసుకున్నాం, అది ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అంటే ఆ నెంబర్ కంటే అది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 32 అనేది ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అవుతుంది చూడండి. 16 అవుతుందా, 16 కాదు, ఈ ఆన్సర్ కాదు. సరే 48 అవుతుందా, కాదు. సరే 16 దానికంటే తక్కువ, ఇది కాదు. కాబట్టి 96 యొక్క ఫ్యాక్టర్. కాబట్టి 32ని 32 3 ఎంత అంటే 96గా రాసుకోవచ్చు, డైరెక్ట్గా అయిపోతుంది. లేదా సార్ ఎలా రాసుకున్నారు సార్, లేదా మనం ఇంకా ఎలా చేస్తారంటే ఈ క్వశ్చన్ చూడండి సార్. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇక్కడ ఇక చూడండి దీన్ని ఏం రాస్తారంటే 2 power 96 plus 1 కదా. దాన్ని చూడండి సార్, నేను 2 power 96 plus 1 power 96 గా రాసుకున్నాను సార్. 1 power 96 రాసుకున్నాను. సరే మనకు ప్లస్లో ఉంటే మామూలు చూడండి, మనకు ప్లస్లో ఉంటే దాని అర్థం ఏంటి, ప్లస్లో ఉంటే మనకు ఒకే ఒక నోట్ పాయింట్ ఉంది సార్, ఖచ్చితంగా పవర్లో ఉన్నటువంటి నెంబర్ ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్ అయితే మాత్రమే మనకు కండిషన్ ఉంది. మనకి ఈవెన్ లో ఉంటే కండిషన్ లేదు. ఎందుకంటే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి వేర్ ఎన్ ఈజ్ ఆడ్ నెంబర్. కాబట్టి పవర్లో నెంబర్ మనకు ఆడ్ ఉండాలి, అది మనకి ఈవెన్ ఉంది. అట్లా ఉంటే మనకు సూటబుల్ కాదు. కాబట్టి చూడండి సార్, ఇక్కడ దీని ఏ రాసుకొస్తా అంటే నేను చూడండి సార్, నేను దాన్ని 2 క్యూబ్ చూడండి సార్, 2 power 32 హోల్ క్యూబ్ గా రాసుకుంటున్నాం. 2 power 32 హోల్ క్యూబ్, 2 power 32 చూడండి సార్, ఇది 1 power, ఇది 1 power 96 అండి, 9 power కదా, 1 power 96 అనమాట, ఓకేనా. ఇది చూడండి 2 power 96 అగైన్ 1 power 96, 1 power 96 అంటే మళ్ళీ 1 కదా సార్ వస్తుంది, నో ప్రాబ్లం కదా. కాబట్టి చూడండి సార్, ఇది 2 power 32 హోల్ క్యూబ్ అంటే 32 3s ఎంత అంటే 96 వచ్చింది. అగైన్ 1 power 96 అన్న దాని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఈ ఫార్మేషన్ ఉందనుకోండి సార్, ఆ 1 అనేది కూడా 1 power 32 హోల్ క్యూబ్ ఫార్మేషన్ ఉందనుకోండి సార్. 1 power ఎనీ నెంబర్ 1 కాబట్టి దాన్ని ఏం చేసినా మీరు అది ప్యాటర్న్ మారదు. కాబట్టి ఇప్పుడు చూడండి సార్, ఇది ఏ ఫార్మేషన్ ఉందంటే ఇది 8th పవర్ చూడండి, ఇది మొత్తం ఏ అనుకుంటే సార్, ఇదంతా ఏ ఇదంతా బి. కాబట్టి ఇక్కడ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి వేర్ ఎన్ ఈజ్ ఆడ్ నెంబర్. కాబట్టి ఇక్కడ ఎన్ అనేది ఆడ్ నెంబర్ అవ్వాలి. కాబట్టి పవర్ల నెంబర్ ఎన్ అనేది ఆడా కాదా, ఆడే సార్. కాబట్టి ఆడ్ అని అయితే ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా అది ఏ ప్లస్ బి చే డివిజిబుల్ అవ్వాలి, ఏ ప్లస్ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత సార్, ఏ ఎంత ఇక్కడ 2 power 32 ప్లస్ బి ఎంత 1 power ఎనీ నెంబర్ 1 కాబట్టి సార్, కాబట్టి ఖచ్చితంగా ఇది డివిజిబుల్ చేస్తుంది. కాబట్టి ఈ వాల్యూ దేని యొక్క ఫ్యాక్టర్ కదా. కాబట్టి 2 power 32 ఉన్నది దేని యొక్క ఫ్యాక్టర్ అవుతుందంటే మనకు 2 power 36. సరే ఇక ప్రొసీజర్ కంటే కూడా మనకు బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ 32 ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అవుతుందో చూడండి, 96 ఫ్యాక్టర్ ఇంకేది కాదు. కాబట్టి అక్కడికి క్లోజ్ చేశాను ఓవర్. కాబట్టి ఎందుకు వచ్చింది చెప్పాలి కాబట్టి చెప్పాను.
అది క్లారిటీ. ఓకేనా సార్, ఇది తెలంగాణలో జరిగినటువంటి ఎస్ఐ 2023 క్వశ్చన్ సార్, ఓవర్. ఓకేనా సార్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఎస్ఎస్సి సీజిఎల్ టైప్ 2లో కానీ ఓకేనా ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఆ ట్రెండ్ ఎలా ఫాలో అవుతున్నాడు వాడు ఒకసారి చూద్దాం. ఓకేనా చూడండి సార్, ఇక్కడ ఇఫ్ 29 పవర్ 41 ప్లస్ 37 పవర్ 41 ఈజ్ డివిజిబుల్ బై 33, దెన్ ద రిమైండర్ ఇస్. సార్ మామూలుగా చూసినట్టయితే అసలు క్వశ్చన్ ఏ ప్యాటర్న్ లో ఉంది, క్వశ్చన్ ఎలా ఉంది సార్, అది ప్లస్ లో ఉందా మైనస్ లో ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి క్వశ్చన్ ప్లస్ లో ఉంది సార్. ప్లస్ లో ఉంటే నీకు తెలిసిన కండిషన్ ఏది, 1 2 ఎన్ని ఉంటే ఒకటే ఉంటుంది. పవర్ లో నెంబర్ కనుక ఆడ్ నెంబర్ అయితే అది ఏ ప్లస్ బి చే డివిజిబుల్ అవుతుంది, అది ఒక్కటే కండిషన్. అయితే రిమైండర్ ఎంత, శేషం ఎంత అని అడిగారు సార్. క్వశ్చన్ చూడండి సార్. సార్ క్వశ్చన్ వచ్చి మనకు ఎలా ఉంది అంటే చూడండి, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ కాన్సెప్ట్ లో ఉంది. ఇలా ఉంటే అది నాకు ఏ ప్లస్ బి చేత మాత్రమే డివిజిబుల్ అవుతుంది. ఎప్పుడు అది కూడా అంటే ఎన్ అనేది ఆడ్ నెంబర్ అవ్వాలి, ఇంతకు మించి కండిషన్ లేదు సార్ ప్లస్ లో ఉంటే. కాబట్టి ఇవన్నీ సూటబుల్ అయినా లేదా చెక్ చేయి. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ లో క్వశ్చన్ ఉంది, ఓకే. అది ఏ ప్లస్ బి డివిజిబుల్ అవ్వాలంటే ఎన్ ఆడ్ నెంబర్ అవ్వాలి. పవర్ లో ఉన్నటువంటి నెంబర్ 41 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి మనకు కండిషన్ సూటబుల్ అయ్యింది. ఇప్పుడు ఏ ప్లస్ బి చేత డివిజిబుల్ అవుతుంది సార్. ఇప్పుడు అది ఏ ప్లస్ బి చేత డివిజిబుల్ అంటే ఏ అంటే ఎంత 29, బి ఎంత 37. ఆ వాల్యూని వాడు సపరేట్ గా ఒక నెంబర్ డివిజిబుల్ చేస్తున్నాడు. ఏ నెంబర్ ఎంత 33 డివిజిబుల్ అవుతున్నాడు. ఈ విధంగా డివిజిబుల్ చేస్తే వచ్చేటువంటి రిమైండర్ ఎంత అంటారు సార్. కాబట్టి ఈ వాల్యూ ఎంత అంటే 29 ప్లస్ 37 అంటే మనకు 66 వస్తుంది సార్. డివైడ్ బై 32 చేస్తే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఇంత దూరం వచ్చి సార్ 32 వన్స్ 32 పోయింది సార్, ఆప్షన్ 2 ఉంది సార్, ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ సార్ భలే క్వశ్చన్ చేస్తారు అని అనుకుంటారు. వాడు అడిగింది ఏంటి, రిమైండర్ నాట్ క్వశ్చన్. రిమైండర్ ఎంత అంటే మీరు ఏం చేస్తారంటే 33ని 66తో 32 సార్లు పోతుంది సార్, 66 వస్తుంది. మనకు రిమైండర్ ఎంత అంటే 0, ఇది 0, ఇది క్వశ్చన్. వాడు అడిగింది క్వశ్చన్ కాదు, రిమైండర్. మీకు ఆ ఎగ్జామ్ లో ఆ యొక్క ఫ్లోలో 2 వచ్చింది అనుకోండి, ఎందుకంటే ఆన్సర్ అని చెప్పేసి మీరు పెడతారు. వాడు అడిగింది ఏంటి, రిమైండర్, శేషం ఎంత అడిగాడు. కాబట్టి రిమైండర్ ఏమవుతుంది, 0 అనేది రిమైండర్ అవుతుంది, జాగ్రత్త. ఓకేనా అంత దూరం వచ్చి మళ్ళీ అడిపోయింది అనుకోండి, చూడండి ఈ వాల్యూ ఎంత అంటే 66 డివైడ్ బై వాడు ఇచ్చిన నెంబర్ ఎంత 33. కాబట్టి డినామినేట్ నెంబర్ ఖచ్చితంగా దాన్ని డివిజిబుల్ చేస్తుంది, ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి సో రిమైండర్ విల్ బి 0. శేషం అనేది మనకు 0 అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ డి అవుతుంది సార్. మీకు వచ్చే తప్పు ఆన్సరే ఫస్ట్ ఇచ్చాడు సార్. మీకు ఏదైతే ఆ ఫ్లోలో మీకు ఎగ్జామ్ లో ఆన్సర్ రాదని కాదు, ఒకవేళ ఆన్సర్ వచ్చినా కానీ ఆ ఫ్లోలో 33 2 టైమ్స్ పోతుంది అని చెప్పి ఆప్షన్ ఫస్టే ఉంది. ఓకేనా కాబట్టి రిమైండర్ విల్ బి 0. శేషం ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఓకేనా అడిగింది రిమైండర్ నాట్ క్వశ్చన్, కాన్సెప్టే రిమైండర్ అనమాట. ఓకేనా ఫైండ్ ద రిమైండర్. ఓకేనా ఫైండ్ ద రిమైండర్. నిద్రపోయే ముందు ఫైండ్ ద రిమైండర్ 10 సార్లు అనుకుని గట్టిగా పడుకోండి. ఓకేనా అదే గుర్తొస్తుంది మళ్ళీ నైట్. ఫైండ్ ద రిమైండర్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. ఇక్కడ చూడండి సార్, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 127 పవర్ 97 ప్లస్ 97 పవర్ 97 ఈజ్ డివిజిబుల్ బై 32. ఫైండ్ ద రిమైండర్. సార్ క్వశ్చన్ ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా చెప్పండి సార్. క్వశ్చన్ అనేది ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా, ప్లస్ లో ఉంది. ఎన్ని కండిషన్ ఉంటాయి, ఒకే ఒక కండిషన్ ఉంది. అది కూడా ఇప్పుడు ఏ ప్లస్ బి తో డివిజిబుల్ అవ్వాలంటే పవర్ లో నెంబర్ ఆడ్ నెంబర్ అయితే మాత్రమే. సార్ పవర్ లో నెంబర్ ఆడ్ నెంబర్ 97, సో ఆడ్ నెంబరే, అది ఖచ్చితంగా ఏ ప్లస్ బి చేత డివిజిబుల్ అవుతుంది. సో చూడండి సార్, మనకు తెలిసిన కండిషనే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ లో మనకు ప్రాబ్లం ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఏ ప్లస్ బి చేతనే డివిజిబుల్ అవ్వాలి. మనకు ఇంకొక దీనికి ప్రత్యామ్నాయం లేదు, ఇంకా ఇది ఒకటే కండిషన్. అది ఎప్పుడు సార్ అంటే ఆ పవర్ లో నెంబర్ ఖచ్చితంగా ఆడ్ నెంబరే అవ్వాలి, అప్పుడు మాత్రమే. కాబట్టి పవర్ లో నెంబర్ ఖచ్చితంగా ఇక్కడ 97 మనకు ఆడ్ నెంబరే సార్, బేస్ సంఖ్య, కాబట్టి అది ఏ ప్లస్ బి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి అంటే వాల్యూ ఎంత అంటే 127 ప్లస్ 97. సార్ వాడు దాన్ని సపరేట్ గా 32తో డివిజిబుల్ చేయమని చెప్తున్నాడు వాడు కండిషన్ చూడండి, దీన్ని 32తో డివిజిబుల్ చేయమని చెప్తున్నాడు. కాబట్టి ఈ వాల్యూ ఎంత అంటే మనకు ఈ వాల్యూ ఎంత అంటే మనకు 224 వస్తుంది సార్, 224 వస్తుంది. కాబట్టి ఈ 224ని 32 డివిజిబుల్ చేస్తున్నా అంటే మనకు ఎగ్జాక్ట్ గా చూడండి సార్, ఎగ్జాక్ట్ గా 7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది సార్. 7 టైమ్స్ క్యాన్సిల్ చేసి తీసుకొచ్చి మళ్ళీ 7 పెట్టారు పోతున్నాడికి. అడిగింది రిమైండర్ నాట్ క్వశ్చన్. 32 7s ఎంత అంటే మనకు 224 వస్తుంది. 7 టైమ్స్ క్యాన్సిల్ చేసి 7 పెట్టాను అనుకోండి మళ్ళీ పోతుంది క్వశ్చన్ ఏమంటే రిమైండర్, ఫైండ్ ద రిమైండర్ అంటే ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి సో రిమైండర్ విల్ బి 0. జాగ్రత్త సార్, అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, జాగ్రత్త. రిమైండర్ విల్ బి 0. ఇవన్నీ కూడా ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్లే, జాగ్రత్త చూడండి ఒకసారి. రిమైండర్ విల్ బి 0. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఏమి ఇచ్చారు వన్స్ అగైన్.
సార్ క్వశ్చన్ చూడండి. ఆన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 power 2k plus 5 power 3k where k is an odd number. సార్ ఇక్కడ క్వశ్చన్ ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా సార్ అంటే క్వశ్చన్ ప్లస్ లో ఉంది సార్. సార్ క్వశ్చన్ ప్లస్ లో ఉంటే మనకు ఎన్ని కండిషన్స్ ఉంటాయి? క్వశ్చన్ ప్లస్ లో ఉంది సార్. క్వశ్చన్ కనుక ప్లస్ లో ఉంటే మనకు ఎన్ని కండిషన్స్ వస్తాయి, సూటబుల్ అవుతాయి చెప్పండి. పవర్ లో ఉన్నటువంటి నెంబర్ ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకు కండిషన్ ఉంటుంది. కాబట్టి అక్కడ కే అనేది మనకు ఆడ్ నెంబర్ ఇవ్వడం జరిగింది సార్. కే ఇస్ ఆడ్ నెంబర్ అని చెప్పాడు, కాబట్టి అక్కడికి మనకు ఇబ్బంది లేదు. కాబట్టి దాన్ని రాసే విధానం చూడండి సార్, ఎలా రాసుకోవాలంటే సార్ ఇక్కడ 8 power 2k ని 8 square whole to the power k, అదేవిధంగా 5 cube whole to the power k గా రాసుకుంటాం సార్. ఈ వాల్యూ చూడండి, ఇక్కడ 8 square అంటే మనకు 64 whole to the power k, అగైన్ 5 cube అంటే మనకు 125 whole to the power k సార్. 125 సార్. ఇక్కడ అది 5 cube k కాదు, అది ఇక్కడ ఇది 5 స్క్వేర్ సార్. ఇది 5 power 2k, ఇది 5 power 2k, ఓకేనా? అది జాగ్రత్త, 5 power 2k సార్. అది ప్రింట్ తప్పడింది, 5 power 2k. ఒకవేళ అది ఇచ్చినా సరే మనకు ఆప్షన్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. అది 5 స్క్వేర్ 5 power 2k సార్, కాబట్టి 5 స్క్వేర్ whole to the power k రాస్తాం. కాబట్టి వాల్యూ చూడండి సార్, 64 power k, అదేవిధంగా 25 power k సార్. ఇక్కడ క్వశ్చన్లో భాగంగా అది k ఈవెనా ఆడే మనకు తెలియదు. ఒకవేళ ఈవెన్ అయితే మనకు ఆన్సర్ ఉండదు. అది వాడు క్వశ్చన్ లో చెప్పాడు, వాడు కే అనేది మనకు ఆడ్ నెంబర్, నో ప్రాబ్లం అని చెప్పాడు. కాబట్టి కే అనేది మనకు ఆడ్ నెంబర్ కాబట్టి, సిన్స్ కే ఈక్వల్ టు ఆడ్ నెంబర్ కాబట్టి అది ఏ ప్లస్ బి యూజ్బుల్ వస్తుంది సార్. సార్ ఏ ప్లస్ బి అంటే ఇదే కదా, ఇది ఏ ఇది బి, కాబట్టి 64 + 25 ఈ వాల్యూ ఎంత అంటే మనకు 89 అవుతుంది సార్. కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది సార్ అంటే 89 అవుతుంది. కాబట్టి ఎక్కడ ఆప్షన్ అంటే సరే డీలో ఉంది, ఓవర్. ఓకేనా? కే అనేది మనకు ఆడ్ నెంబర్ అని వాడి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి అవర్ ఆన్సర్ ఎంత అంటే మనకు 89 ఆన్సర్ అవుతుంది సార్, ఓవర్. ఓకేనా? 2 power 20 - 1 ఈజ్ డివిజిబుల్ బై అని సార్. సార్ 2 power 20 - 1 ఈజ్ డివిజిబుల్ బై. సార్ క్వశ్చన్ ఎలా ఉంది సార్, ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా అంటే మనకు క్వశ్చన్ వచ్చి మనకు మైనస్ లో ఉంది సార్. మైనస్ లో ఉంటే మనకు 2 నోట్ పాయింట్స్ ఉంటాయి సార్. సార్ మైనస్ లో క్వశ్చన్ కనుక మనకు మైనస్ లో ఉంటే 2 నోట్ పాయింట్స్ ఉంటాయి. చూడండి సార్, a power n - b power n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై, ఎల్లప్పుడు ఆల్వేస్ డివిజిబుల్ బై a - b, ఇది ఒక కండిషన్. మరో కండిషన్, ఇది a + b తోటి డివిజిబుల్ అవ్వాలంటే మనకు n అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలి, ఈ 2 కండిషన్ ఉంటాయి సార్. మైనస్ లో అంటే 2 కండిషన్ ఉంటాయి. ఒకటి ఎల్లప్పుడూ a - b, మనకు a + b తో చేయాలంటే పవర్ల నెంబర్ ఈవెన్ అవ్వాలి, ఇది ఒకటి సార్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు చూడగానే దాని కానీ 2 power 20 - 1 అది మనకు అలా రాయగలిగితే మనకు ఆప్షన్లో లేదు, ఎందుకంటే 1 వస్తుంది మనకు రాదు. దాన్ని మనం ఏ రాస్తాం చూడండి సార్ ఇక్కడ. సార్ దాన్ని నేను ఎక్కడ చూడండి సార్, దాన్ని నేను 2 power 4 చూడండి సార్, 2 power 4 whole to the power 5 రాస్తాను. 2 power 4 whole to the power 5 -1 గా రాస్తాను సార్, -1 గా రాస్తాను. అంటే దాన్ని అంటే 1 కాబట్టి 1 power 4 whole power 5 కూడా రాసుకోవచ్చు, దాన్ని ఇలా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ పవర్ 5 రాసుకోవచ్చు, అంటే whole to the power 4 రాసుకొని ఇలా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 power ఎనీ నెంబర్ చేంజ్ కాదు కాబట్టి. సార్ ఇక్కడ 2 power 4 అంటే వాల్యూ ఎంత సార్? సార్ 2 power 4 అంటే దాని వాల్యూ అవుతుంది, 2 power 4 అంటే 16 to the power 5 - 1 power 5 అనుకోండి. అది ఏ కండిషన్ వస్తారంటే మనకు అది ఏ ఫార్మాట్ లో ఉంది సార్ అంటే మనకు మైనస్ పవర్ లో నెంబర్ ఎలా ఉంది సార్, మైనస్ లో ఉంది సార్. మైనస్ లో ఉంటే మనకి ఎన్ని కండిషన్స్ వస్తాయంటే మనకు అంటే a power n - b power n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a - b. చూడండి, ఈజ్ ఆల్వేస్, ఎల్లప్పుడు ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a - b. కాబట్టి ఆల్వేస్ డివిజిబుల్ బై a - b కాబట్టి సార్ చూడండి సార్ ఇక్కడ a - b చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి వాల్యూ అవుతుంది సార్ మనకు 16 - 1 అవుతుంది. ఎప్పుడు అంటే ఇది ఆల్వేస్ కాబట్టి ఆల్వేస్ a - b, ఆల్వేస్ a - b డివిజిబుల్ అవుతుంది. కాబట్టి వాల్యూ ఎంత అంటే మనకు 15 అవుతుంది సార్, 15 అవుతుంది సార్. ఆప్షన్ ఎక్కడ ఉంది సార్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ లో ఉంది సార్. ఇన్ కేస్ సార్ ఇదే క్వశ్చన్ నేర్చుకోండి, నేను ఏం రాస్తున్నాను సార్ ఇదే క్వశ్చన్ ని సార్. నేను దాన్ని 2 power 5 రాస్తున్నా, whole to the power 4 రాస్తున్నా సార్. ఇప్పుడు చూడండి, నేను దాకా 2 power 4 whole to the power 5 రాస్తున్నా, ఇప్పుడు 2 power 5 whole to the power 4 రాస్తున్నా. చూడండి, ఇలా రాసుకోవచ్చా, మన ఇష్టం రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు కదా. కాబట్టి whole power 4 రాస్తున్నా సార్. ఇప్పుడు చూడండి సార్, ఇది ఇప్పుడు ఎలా ఉంది, a power n - b power n ఫార్మేషన్ ఉంది. అంటే మనకు పవర్ లో నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే మైనస్ లో ఉంది, అప్పుడు మనకు 2 కండిషన్ అప్లికేబుల్ అవుతాయి. ఇది a - b అప్లికేబుల్ అవుతుంది ఆల్వేస్, ఇది a + b అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి సార్, ఇలా ఉన్నట్లయితే మనకు ఫార్మేషన్ చూసినట్లయితే సార్ 2 power 5 అంటే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే చూడండి, 2 power 5 అంటే వచ్చే వాల్యూ ఎంత అంటే 32. 1 power 5 అంటే 1, అగైన్ 32 power 4 అగైన్
1/4. సార్ ఇది a పవర్ n మైనస్ b పవర్ n కండిషన్ లో ఉంది. సార్ a పవర్ n మైనస్ b పవర్ n కండిషన్ లో ఉన్నట్లయితే అది ఎల్లప్పుడూ a మైనస్ b చేత డివిజిబుల్ అవుతుంది. అది ఎల్లప్పుడూ a మైనస్ b చేత డివిజిబుల్ అవుతుంది. పవర్ల నెంబర్ కనుక ఈవెన్ నెంబర్ అయితే అది a ప్లస్ b చేత కూడా డివిజిబుల్ అవుతుంది సార్. ఈ రెండు కండిషన్ మనకు తెలుసు. కాబట్టి ఈ యొక్క వాల్యూ ఏమవుతుంది సార్ అంటే a మైనస్ b అంటే వాల్యూ ఎంత 32 మైనస్ 1 అంటే 32 మైనస్ 1 సార్. అది a ప్లస్ b చేత డివిజిబుల్ అవుతుంది 32 ప్లస్ 1. కాబట్టి వాల్యూ చూడండి సార్, ఈ వాల్యూ ఎంత అంటే మనకు 31 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అంటే మనకు 33 అవుతుంది సార్. 33 అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూసినట్టు మనకు సరే ఇక్కడ 33 ఉంది, అక్కడ 15 ఉంది. ఏ సార్ ఆన్సర్ అంటే మనకు రెండు కూడా సాటిస్ఫై అవుతాయి. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది, మనకు ఇది కూడా ఆన్సర్ అవుతుంది సార్. ఓకేనా? ఖచ్చితంగా ఆ రెండిట్లో మీరు ఏది పెట్టినా సరే మీకు ఆన్సర్ అవుతుంది, లేదా ఆ క్వశ్చన్ డిలీట్ అయినా చేస్తుంటారు ఆ ఇయర్లో. ఓకేనా? ఈ రెండు ఆన్సర్లు అవుతాయి సార్. ఎందుకంటే 15 ఈజ్ ఆన్సర్ అవుతుంది మన కండిషన్ ప్రకారం, 33 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఈ రెండిట్లో మీరు ఏది పెట్టినా సరే ఆ యొక్క ఎగ్జామ్లో ఆ ఇయర్లో మీకు మార్క్ యాడ్ అయి ఉంటుంది, లేకపోతే ఆ క్వశ్చన్ డిలీట్ చేసి ఉంటారు. నో ప్రాబ్లం. క్లారిటీనా? ఇది ఆన్సర్ కరెక్టే, ఇది కూడా కరెక్టే సార్. ఎందుకంటే మన కండిషన్ ప్రకారం రెండు కూడా మనకు సూటబుల్ అవుతున్నాయి అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం. లేదా ఏ అండ్ సి అని ఇచ్చి ఉంటారేమో, ఇన్ కేసు చూద్దాం. ఏ అండ్ సి అని కూడా ఇచ్చిండొచ్చు. కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే సార్ మన కండిషన్ ప్రకారం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ సార్ ఇక్కడ 31/20 మైనస్ 1024 ఈజ్ నాట్ డివిజిబుల్ బై వచ్చారు సార్. ఈజ్ నాట్ డివిజిబుల్ బై అంటే డివిజిబుల్ కాదు, దేంతో డివిజిబుల్ కాదు అంటున్నాడు. ఈజ్ నాట్ డివిజిబుల్ బై క్వశ్చన్ చేయాలి సార్. ఈజ్ నాట్ డివిజిబుల్ బై సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది రాసే ఫార్మేషన్ చూడండి సార్. ఎలా రాసారంటే సార్ ఇక్కడ 1024ని మనం పవర్లో 20గా రాసుకోలేము. అది మనం 2/10 అంటే 1024 2/10గా రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని కూడా మనం 10లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే a పవర్ n మైనస్ b పవర్ n రెండు nలు సమానంగా ఉండాలి. కాబట్టి 1024ని మనం ఒక నెంబర్ యొక్క పవర్ 20లో మనం కన్వర్ట్ చేయలేము, దాన్ని 2/10గా రాయొచ్చు. కాబట్టి దీన్ని కూడా 10లో కన్వర్ట్ చేసినట్లయితే చూడండి సార్, ఇక్కడ దీన్ని కూడా దాన్ని ఏం రాస్తా సార్ అంటే 31 హోల్ స్క్వేర్ వోల్ట్ ద పవర్ 10 మైనస్ 2/10 ఇదిగా రాసుకోవచ్చు సార్. 31 స్క్వేర్ అంటే మనకు వచ్చే వాల్యూ ఎంత సార్ అంటే మనకు 961 అవుతుంది సార్. ఈ వాల్యూ ఎంత అంటే 961 వోల్ట్ ద పవర్ 10 మైనస్ 2/10 కాంబినేషన్ సార్. ఇది ఏ కాంబినేషన్ మనకు ఎలా ఉంది సార్ ఈ ప్రాబ్లం అంటే a టు ద పవర్ n చూడండి. ఇది a పవర్ n మైనస్ b పవర్ కాన్సెప్ట్ ఉంది సార్. ఇది a పవర్ n మైనస్ b పవర్ n కాన్సెప్ట్ లో ఉంది సార్. ఇక్కడ మైనస్ లో ఉన్నట్లయితే మనకు 2 నోట్ పాయింట్స్ ఉంటాయని చెప్పాను. అది ఏం సార్ అంటే అది ఎల్లప్పుడూ కూడా a పవర్ n మైనస్ b పవర్ n కాన్సెప్ట్ లో ఉంది. ఇక్కడ ఇది ఎల్లప్పుడూ చూడండి a పవర్ n మైనస్ b పవర్ n కాన్సెప్ట్ లో ఉన్నట్లయితే అది ఆల్వేస్ a మైనస్ b చేత డివిజిబుల్ అవుతుంది. అది a ప్లస్ b చేత డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా పవర్ల నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలి సార్. పవర్ లో ఉన్నట్లయితే అది ఎల్లప్పుడూ కూడా a మైనస్ b చేత డివిజిబుల్ అవుతుంది. a మైనస్ b చేత a ప్లస్ b చేత డివిజిబుల్ అవ్వాలంటే పవర్ల నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలి. కాబట్టి పవర్ల నెంబర్ ఈవెన్ నెంబర్, కాబట్టి a ప్లస్ b చేత డివిజిబుల్ అవుతుంది. ఎల్లప్పుడూ a మైనస్ b చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి అది a మైనస్ b ఇంటూ a ప్లస్ b అవుతుంది సార్. కాబట్టి a మైనస్ b అంటే వాల్యూ ఎంత సార్? ఇక్కడ 961 మైనస్ 2 చూడండి సార్. 961 మైనస్ 2 అదేవిధంగా ఈ వాల్యూ చూడండి సార్, ఇక్కడ 961 ప్లస్ 2 అవుతుంది. ఓకేనా? a మైనస్ b ఇంటూ a ప్లస్ b అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా ఉంటుంది సార్. కాబట్టి ఈ వాల్యూ చూసినట్లయితే సార్ చూడండి ఒకసారి, ఈ వాల్యూ ఎంత అంటే మనకు 959 సార్. ఈ వాల్యూ ఎంత అంటే మనకు 959. అదేవిధంగా ఈ వాల్యూ వచ్చి 963 సార్. ఏది డివిజిబుల్ చేయదు అంటే సార్ ఇప్పుడు దాన్ని క్యాల్కులేట్ చేసే కంటే కూడా దీన్ని వెళ్ళి మళ్ళీ మీరు క్యాల్కులేట్ చేసే కంటే కూడా ది బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మాకు ఆప్షన్ ఒకసారి చూడండి సార్. ఒకసారి సార్ ఎక్కడైనా సరే ఇది ఆడ్ నెంబరే, 959 ఆడ్ నెంబరే, 963 ఆడ్ నెంబరే. అంటే ఖచ్చితంగా రెండు ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈవెన్ నెంబర్ ఖచ్చితంగా దాన్ని డివిజిబుల్ చేయలేదు. ఇక్కడ ఆప్షన్ లో 137 ఆడ్ నెంబర్, 107 ఆడ్ నెంబర్, 9 ఆడ్ నెంబర్, 32 అనేది ఈవెన్ నెంబర్. కాబట్టి ఆడ్ నెంబర్స్ నా ఈవెన్ నెంబర్ డివిజిబుల్ చేస్తుందా? డివిజిబుల్ చేయదు. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే డివిజిబుల్ నాట్ డివిజిబుల్ బై అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 32 సార్. ఎందుకంటే ఇవి అంతా కూడా ఆడ్ నెంబర్సే, ఖచ్చితంగా డివిజిబుల్ చేయలేవు. కాబట్టి సార్ నాకు ఇంకా క్లారిటీ కావాల్సి ఎలా వచ్చిందంటే ఇప్పుడు చూడండి దాన్ని ఏ విధంగా రాసుకోవస్తారంటే సార్ ఇక మనకి ఇక్కడ 137 ఉంది, 137 ఉంది. 137 పోయే విధంగా దీన్ని చూడండి సార్, నేను 137 ఇంటూ 7 టైమ్స్ రాసుకోవచ్చు. 130 13 91 7 49 పర్ఫెక్ట్గా సరిపోయింది. ఓకేనా? కాబట్టి 137 7గా రాసుకోవచ్చు. కాబట్టి 137 దాన్ని పోతుంది కదా సార్. ఇక్కడ దీన్ని 107 ఇంటూ 9 టైమ్స్ రాసుకోవచ్చు సార్.
107 ఇంటూ 9 చేస్తే మనకు 963 వస్తుంది. కాబట్టి 107 పోతుంది, 9 పోతుంది, 137 పోతుంది, అన్ని పోతున్నాయి. కాబట్టి ఏది పోవట్లేదు, 32 డివిజిబుల్ చేయలేకపోతుంది. కాబట్టి అది ఆన్సర్. ఇది క్యాల్కులేషన్ చేసే కంటే ముందు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఈ రెండు కూడా ఆడ్ నెంబర్సే. ఆడ్ నెంబర్స్ మరి ఈవెన్ నెంబర్ డివిజిబుల్ చేస్తుందా, చేయదు. కాబట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోండి. అంతేకాని మళ్ళీ ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మీరు పిహెచ్డి చేయట్లేదు ఎగ్జామ్లో, మీకు మార్క్ వస్తే చాలు. ఓకేనా, అది దాన్ని గుర్తుపడితే చాలు, అంతే కదా. కాబట్టి ఈ ఆన్సర్ ఎంత అంటే 32, నాట్ డివిజిబుల్ అడిగాడు, నాట్ డివిజిబుల్ బై, అది క్లారిటీ. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సార్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, సార్ ఇక్కడ 49 పవర్ 15 మైనస్ 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. సార్ ఇక్కడ 49 పవర్ 15 మైనస్ 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అన్నాడు సార్. ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ దేంతో డివిజిబుల్ చేస్తుంది, ఓకేనా, ఎగ్జాక్ట్ గా దేంతో డివిజిబుల్ అవుతుంది అన్నాడు. ఒకసారి చూడండి సార్. ఇలా ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ ఎలా రాసుకోవచ్చు సార్ అంటే, ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అన్నాడు కాబట్టి సార్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మైనస్ లో ఉంది సార్. మనం మైనస్ లో ఉంటే చూడండి దీన్ని ఎలా రాసుకుంటాం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను దాన్ని 7 స్క్వేర్ వోల్ట్ టు పవర్ 15 మైనస్ 1 గా రాసుకుంటాం. కాబట్టి ఈ వాల్యూ చూడండి సార్. ఇంకా దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే, మనకు 7 స్క్వేర్ అంటే మనకు చూడండి సార్, 7 స్క్వేర్ అంటే హోల్ పవర్. కాబట్టి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే చూడండి సార్, ఏ పవర్ ఎం హోల్ టు పవర్ ఎన్ అంటే మనకు ఏ పవర్ ఎంఎన్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు తెలుసు, ఎం ఇంటూ ఎన్ కాన్సెప్ట్. కాబట్టి ఈ వాల్యూ చూడండి సార్ మనం ఏ రాసుకోవచ్చు అంటే, 7 పవర్ 2 15 ఎంత అంటే మనకు 30 సార్, 1 పవర్ 30 కూడా రాసుకోవచ్చు కదా, అది వాల్యూ ఏం చేంజ్ కాదు కదా దానివల్ల రాస్తే. కాబట్టి వాల్యూస్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సార్. 1986 కాబట్టి 7, 8 లో లేదు, దాన్ని ఇంకా ఏదో మోడిఫికేషన్ చేయాలి మనం. వాడు మన దగ్గర నుంచి ఇంకా ఏదో కోరుకుంటున్నాడు కొత్తదనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ మైనస్ బి అంటే 7 మైనస్ 1 అంటే 6 ఉంది ఎక్కడన్నా, లేదు. 7 + 1 8 ఉంది, మామూలుగా 8 ఉందా అంటే 8 కూడా లేదు. అంటే వాడు పెద్ద నెంబర్స్ ఏదో చేశారు ఈ క్వశ్చన్. అంటే ఇంకేం చేయొచ్చు సార్ దీని నుంచి అంటే, చూడండి సార్, నేను దాన్ని 7 పవర్ 30ని 7 క్యూబ్ హోల్ టు పవర్ 10 గా రాస్తున్నాను. అదే 1 క్యూబ్ హోల్ టు పవర్ 10, దాన్ని ఏం చేసినా 1కి ఏం కాదు. కాబట్టి చూడండి సార్, 7 క్యూబ్ అంటే వాల్యూ ఎంత అంటే 343 హోల్ టు పవర్ 10, అగైన్ 1 పవర్ 10 సార్, 1 పవర్ 10. సార్ ఇప్పుడు ఏ కాంబినేషన్ ఉంది సార్, ఎలా ఉంది సార్ క్వశ్చన్ అంటే, ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ కాన్సెప్ట్ ఉంది. దిస్ ఇస్ ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ కాన్సెప్ట్. పవర్ల నెంబర్ మనకి ఈవెన్ నెంబర్, పవర్ల నెంబర్ ఎంత ఈవెన్ నెంబర్. కాబట్టి సార్ కండిషన్ చూడండి, ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ మైనస్ బి. సార్ ఇది ఎల్లప్పుడూ ఏ మైనస్ బి చేత డివిజిబుల్ అవుతుంది. నీకు ఏ ప్లస్ బి చేత కూడా డివిజిబుల్ కావాలి అంటే మనకు పవర్ల నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలి. కండిషన్ పవర్ల నెంబర్ ఈవెన్ నెంబరే, కాబట్టి ఏ ప్లస్ బి చేత కూడా డివిజిబుల్ అవుతుంది అని అర్థం. కాబట్టి ఇప్పుడు చూడండి సార్, ఏ మైనస్ బి అంటే వాల్యూ ఎంత 343 మైనస్ 1 అంటే 342 సార్. ఈ వాల్యూ ఎంత ఏ మైనస్ బి అంటే మనకి ఎంత అంటే 342 అవుతుంది. సరే ఏ ప్లస్ బి అంటే 343 ప్లస్ 1 అంటే మనకు 344 అవుతుంది. ఏమవుతుంది 344 అవుతుంది. ఓకేనా, ఈ వాల్యూ మనకు 344 అవుతుంది. సార్ ఇక్కడ ఏ నెంబర్ డివిజిబుల్ అవుతాయి, 15, 21, 19, 86 అని. సరే ఒకసారి చూడండి, చూడగానే ఏది ఆన్సర్ కాదు అంటే 50 అయితే కాదు. ఎందుకంటే అక్కడ మనకి ఎక్కడ కూడా రౌండ్ ఫిగర్ నెంబర్ లేదు. ఓకేనా, 50తో పోవాలంటే మనకు అక్కడ ఎక్కడ కూడా మనకు ఎండింగ్ లో 0 వస్తుందని ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ మనకు 5 లేవు కాబట్టి. సరే అది దాన్ని ఎలా రాసుకోవచ్చు, మనకు 19 ఉంది, 86 ఉంది, ఎలా సార్ అంటే, సరే మనం దీన్ని చూడంగానే చూడండి 34 చూడు 342ని మనకు 1980s గా రాసుకోవచ్చు సార్. 19 ఎంత అంటే 342, కాబట్టి 19 పోతుందని మనకు తెలుస్తుంది. 19 క్యాన్సిల్ జరుగుతుంది. నెక్స్ట్ సరే 86 ఉంది, 86 పోతుందా సరే ఇక్కడ దీన్ని 86 4 రాసుకోవచ్చు సార్. 86 4 ఎంత అంటే 8 4 32 3 20 6 4 24, కాబట్టి ఎగ్జాక్ట్ గా 86 24 రాసుకోవచ్చు సార్ దాన్ని. కాబట్టి వాడు ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం చూడండి సార్, వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకు ఆ నెంబర్ అనేది 19తో పోతుంది, అదేవిధంగా 86తో పోతుంది సార్, రెండింటితో పోతుంది. కాబట్టి మనకు బోత్ 19 and 86, ఓకేనా, బోత్ 19 and 86 ఇస్ ఆన్సర్. ఓవర్. చూడండి సార్ వాడు ఏమి ఇచ్చాడంటే 21తో పోతుందా 50తో 19తో ఇచ్చాడు. మనకు 19 and 86, 19 and 86 బోత్ 19 and 86 తో పోతుంది, అది ఆన్సర్. ఈ సార్ క్వశ్చన్. ఓకేనా, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారంటే, సార్ వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 17 పవర్ 23 ప్లస్ 46 పవర్ 23 ప్లస్ 29 పవర్ 20 ఈజ్ డివిజిబుల్ బై 23 అంట. సార్ మామూలుగా క్వశ్చన్ అయితే మనకు ఎలా ఉండేది, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్, ఇక్కడ ఏంది సి పవర్ ఎన్ కూడా ఇచ్చాడు. మనకు అలాంటి కండిషన్ నేను చెప్పలేదు కదా, ఎలా సార్ అంటే ఒకసారి చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సార్ 17 పవర్ 23, అదే 46 పవర్ 23, అగైన్ 29 పవర్ 23 ఈజ్ డివిజిబుల్ బై, ఈజ్ డివైడెడ్ బై, నాట్ డివిజిబుల్, ఈజ్ డివైడెడ్ బై 23.
ఈజ్ డివైడెడ్ బై 23. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 46 ఉంది సార్. ఇక్కడ ఈజ్ డివైడెడ్ బై 23. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 46 ఉంది సార్. 23 టేబుల్లో ఎగ్జాక్ట్ గా మనకు 46 క్యాన్సిల్ చేసేస్తుంది సార్. 23 2s ఎంత అంటే 46 పోతే దానికి రిమైండర్ ఏమవుతుంది సార్, 0. కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ రిమైండర్ విల్ బి 0 అయిపోతుంది. కాబట్టి మనకి ఈ కండిషన్ ఇది ఎలిమినేట్ చేసేవచ్చు. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది అంటే ఆ రిమైనింగ్ ఏదైతే మిగులుతుందో దానే రాయండి, ఇప్పుడు చూడండి సార్, 17 పవర్ 23 ప్లస్ అదేవిధంగా 29 పవర్ 23. ఇప్పుడు చూడండి ఈజ్ డివైడ్ బై 23. సార్ మనకి ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంది సార్, a పవర్ n ప్లస్ b పవర్ n కాన్సెప్ట్ లో ఉంది సార్. క్వశ్చన్ కనుక a పవర్ n ప్లస్ b పవర్ n కాన్సెప్ట్ లో ఉన్నట్లయితే మనకు ఒకే ఒక నోట్ పాయింట్ ఉంటుంది, అది a ప్లస్ b చేత డివిజిబుల్ అవుతుంది. ఎప్పుడు పవర్ లో ఉన్నటువంటి n నెంబర్ ఆడ్ నెంబర్ అయితే. సార్ పవర్ లో ఉన్న నెంబర్ ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబరే, అది ఖచ్చితంగా a ప్లస్ b చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి a ప్లస్ b ఎంత అంటే 17 ప్లస్ 29 సార్. 17 ప్లస్ 20 అంటే మనకు 46 అవుతుంది సార్. కాబట్టి అది a ప్లస్ b చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ ఉంది సార్ మనకు 46 అవుతుంది. 46 డివైడ్ బై 23 ఉంది, మనకు ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 2 టైమ్స్ పోతుందని చెప్పి 2 పెట్టకూడదు, అది 2 టైమ్స్ పోతుంది 2 పెట్టకూడదు. అడిగింది రిమైండర్ నాట్ క్వశ్చన్, కాబట్టి రిమైండర్ విల్ బి 0 ఓవర్. కాబట్టి రిమైండర్ అనేది మనకు 0 అవుతుంది సార్. కాబట్టి వాల్యూ ఎంత అంటే మనకు 0 అవుతుంది సార్. ఎగ్జామ్ లో ఆ యొక్క ఫ్లోలో ఆ యొక్క టెన్షన్ లో భాగంగా 46/23 కనిపిస్తే 100% దాదాపు 99% ఆ యొక్క ఫ్లోలో టెన్షన్ లో 2 పెడతారు సార్. చూడండి ఇచ్చారు. కాబట్టి అడిగింది రిమైండర్, మైండ్ చాలా దగ్గర పెట్టుకుని ఆన్సర్ చేయాలి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు. ఓకేనా, అడిగింది రిమైండర్ నాట్ క్వశ్చన్. క్లారిటీనా సార్? ఇంకా క్వశ్చన్ చూద్దాం సార్. ఇఫ్ n ఈక్వల్స్ టు 24 పవర్ 3 ప్లస్ 25 పవర్ 3 ప్లస్ 26 పవర్ 3 ప్లస్ 27 పవర్ 3, దెన్ n డివైడ్ బై 102 లీవ్స్ ద రిమైండర్ ఆఫ్. సార్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడగానే ఇక్కడ ఎక్కడ కూడా మనకు క్యాన్సిల్ పోయే విధంగా లేవు. ఎలా చేయాలి ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ అంటే 24 పవర్ 3, అదేవిధంగా 25 పవర్ 3, అదేవిధంగా 26 పవర్ 3 ప్లస్ 27 పవర్ 3 ఈ విధంగా ఇచ్చాడు సార్. ఈ విధంగా ఇచ్చిన తర్వాత డివైడ్ బై మనకు ఒక నెంబర్ ఇచ్చాడు సార్. ఒక నెంబర్ ఇచ్చారు, అది ఏంటి సార్ అంటే మనకు డివైడ్ బై 102 ఇచ్చారు సార్. మనం ఈ యొక్క క్వశ్చన్ లో భాగంగా a పవర్ n ప్లస్ b పవర్ n అనేటువంటి కాన్సెప్ట్ లో దీన్ని రాసుకోలేకపోతున్నాం. ఓకేనా, a పవర్ n ప్లస్ b పవర్ n సార్ ఈ విధంగా ఉన్నట్లయితే దీనికి రిమైండర్ ఏమవుతుంది? ఓకేనా, దీనికి రిమైండర్ ఏమవుతుంది సార్ అంటే మనం చూడండి ఒకసారి సార్. ఎప్పుడైతే మీకు ఇలాంటి ఎక్స్ప్రెషన్ కనిపిస్తుందో మనకు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో భాగంగా ఒక చిన్న ఫార్ములా నోట్ పాయింట్ ఉంటుంది సార్. నోట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఒకసారి చూడండి సార్. నోట్ పాయింట్ ఏంటంటే సార్, ఇఫ్ ఎనీ నెంబర్, ఒక నెంబర్ ఏదైనా మనకు ఈ ఫార్మేషన్ ఉన్నట్లయితే చూడండి సార్, a పవర్ n ప్లస్ b పవర్ n ప్లస్ c పవర్ n ప్లస్ d పవర్ n ఈజ్ డివైడెడ్ బై a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఈ యొక్క ఫార్మేషన్ లో ఉన్నట్లయితే దాని యొక్క రిమైండర్ అనేది మనకు 0 అయిపోతుంది. దానికి రిమైండర్ అవుతుంది సార్, మనకు 0 అయిపోతుంది అని చెప్పేది కండిషన్. చూడండి సార్, అంటే ఒకసారి ఈ నోట్ పాయింట్ చూడండి. ఈ యొక్క ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో భాగంగా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కండిషన్ ఈ విధంగా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, a పవర్ n ప్లస్ b పవర్ n ప్లస్ c పవర్ n ప్లస్ d పవర్ n బై a ప్లస్ b ప్లస్ c ప్లస్ d అంటే ఈ వాల్యూ చూడండి, అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే చూడండి a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఆ వాల్యూ కింద అదే ఉన్నట్లయితే సార్ ఇక్కడ అది ఎలా ఉంది సార్ అంటే చూడండి 24 ప్లస్ 25 మనకి ఎంత అంటే మనకు 49 ప్లస్ 26 ప్లస్ 27 మొత్తం 102 వస్తుంది సార్. 102 వస్తుంది. అంటే సేమ్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d అనేది మనకి కింద సేమ్ అదే నెంబర్ ఉండగలిగితే దానికి రిమైండర్ విల్ బి 0 అవుతుంది సార్. కాబట్టి రిమైండర్ విల్ బి 0 ఓవర్ క్వశ్చన్. ఇక్కడ రిమైండర్ విల్ బి 0. కాబట్టి ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది సార్, ఓవర్. ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ వచ్చిన ప్రాబ్లమ్స్ సార్. చూడండి ఎలా ఉన్నాయి కండిషన్స్ అన్ని కూడా. కాబట్టి ఇంతటితో మన కాన్సెప్ట్ అంతా క్లియర్. ప్రతి రోజు కూడా చూడండి సార్, ఇది సార్ మన కాన్సెప్ట్. ఈ రోజు మనం రిమైండర్స్ లో భాగంగా a పవర్ n మైనస్ b పవర్ n ఆర్ a పవర్ n ప్లస్ b పవర్ n కాన్సెప్ట్ ని డిస్కస్ చేశాం సార్. ఒకసారి రివిజన్ చేద్దాం సార్. ఇందులో 3 నోట్ పాయింట్స్ ఉంటాయని చెప్పాను. క్వశ్చన్ కనుక మైనస్ లో ఉందనుకోండి, a పవర్ n మైనస్ b పవర్ n ఉంటే మనకు 2 నోట్ పాయింట్స్ ఉంటాయి సార్. క్వశ్చన్ కనుక ప్లస్ లో ఉంటే ఒక నోట్ పాయింట్ ఉంటుంది సార్. చూడండి సార్, క్వశ్చన్ మైనస్ లో ఉంటే a పవర్ n మైనస్ b పవర్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై a మైనస్ b, ఫస్ట్ నోట్ పాయింట్. సెకండ్ నోట్ పాయింట్, a పవర్ n మైనస్ b పవర్ n ఈజ్ డివిజిబుల్ బై a ప్లస్ b వేర్ n ఈజ్ ఈవెన్ నెంబర్. థర్డ్ నోట్ పాయింట్,
సార్ క్వశ్చన్ కనుక ప్లస్లో ఉంటాయి అంటే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి వేర్ ఎన్ ఈజ్ ఆడ్ నెంబర్. సార్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. కాబట్టి ప్రతిసారి కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ వస్తున్నాయి. మీరు తెలంగాణ ఎస్ఏ కానీ ఏపీఎస్ఏ కానీ లేదా బోత్ స్టేట్స్లో మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా సరే ప్రతిసారి కూడా మనకు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఒకసారి అనాలిసిస్ చేసాం. కాబట్టి ఒకసారి చూడండి ఓకేనా. ప్రీవియస్లో మనకు ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్, అది ఎస్ఎస్సి సీజీఎల్లో కానీ ఏపీ ఫస్ట్ చూసి మనకు తెలంగాణ కానిస్టేబుల్ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్లో వచ్చిన ప్రశ్న, తర్వాత అంటే కూడా ఎస్ఎస్సి సీజీఎల్ టైప్ 2 క్వశ్చన్ అనమాట. అవి ఆ విధంగా అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతిసారి కూడా ఈ యొక్క మోడల్స్ నుంచి మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాబట్టి కాన్సెప్ట్ మీద బలంగా ఉంటుంది. మనం ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదో ఉంటాయో ప్రతిరోజు కూడా మనం లైవ్ తీసుకొని ప్రతిరోజు కూడా మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీద డిస్కస్ చేద్దాం. సరే ఇక్కడ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఓకేనా. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ మీకు ప్రతిరోజు మేము అందిస్తాం. మన కంటెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క లైవ్ క్లాస్ సంబంధించిన ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మన సైనిక యాప్లో భాగంగా మనకు ఒక ప్రీ పీడిఎఫ్ ఫోల్డర్ అనేటువంటి ఉంటుంది. ఆ ఫోల్డర్లో ప్రతి ఒక్క రోజు జరిగినటువంటి కంటెంట్తో కూడా మీకు నోట్స్ రాసుకోకుండా కానీ అందులో మీకు పీడిఎఫ్ కంటెంట్ ఉంటుంది. ఒకసారి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ప్రతిరోజు కూడా మనకు లైవ్ తీసుకుంటాం. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ తీసుకొచ్చి ఆ యొక్క ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ అభ్యర్థికి కూడా అర్థమయ్యే విధంగా ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో ఛానల్ భాగంగా. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మన యాప్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. 2016 నుంచి 2025 జరిగినటువంటి మనం జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ వరకు జరిగిన ప్రతి ఒక్క పేపర్ని మనకు టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి నెంబర్ సిస్టమ్, అదేవిధంగా ఎల్సీఎంఎస్ఎఫ్, తర్వాత పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ కాంపౌండ్ లిస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అదేవిధంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అని ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా సెగ్రిగేట్ చేసి మన యాప్లో భాగంగా ప్రతి ఒక్క టాపిక్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అన్ని వీడియోస్ అందులో ఉన్నాయి. ఒకసారి చూడండి ప్రీవియస్ క్వశ్చన్. సరే మీరు ఏ ఎగ్జామ్ రాసినా ప్రీవియస్ క్వశ్చన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చూడాలి. ఎందుకంటే ఆ యొక్క ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు, మనం మన యొక్క ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్లో పోతుందా లేదా, ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఈ యొక్క పీవైక్యూస్ ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మాత్రమే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఒక సరైన మార్గంలో పోతుందా లేదా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మంచిగా ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఈ యొక్క పీవైక్యూస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ దగ్గర కూడా కొద్ది మనకు ఎవరైతే ఎక్కువ మాక్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళు మాత్రమే రేస్లో ఉంటారు సార్. అది క్లారిటీ ఓకేనా. కాబట్టి మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మన యొక్క సైనిక యాప్లో భాగంగా ప్రతి ఒక్క కోర్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి సార్. మనకు August 13th నుంచి ఒక ఆఫర్ లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఫుల్ కోర్స్ మీద ఓన్లీ 699K మనకు కోర్స్ ఉంది. ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ అభ్యర్థి కానీ ఒకసారి చూసి ఆ యొక్క డెమో క్లాస్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూసి ఖచ్చితంగా ఆ యొక్క క్లాస్ని అందరికీ అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉండే విధంగా మన సార్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని తీసుకోండి ఓకే, నో ప్రాబ్లం. అది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉంటుంది. సరే ఇక్కడ బ్రహ్మాస్త్రలో సెలక్షన్ బ్యాచ్ అర్థమెటిక్ రీజనింగ్ లో సెలక్షన్ బ్యాచ్ సంబంధించి కేవలం 299 మాత్రమే కోర్సు ఉంది సార్. అందులో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మనకు పూర్తి కంటెంట్ మొత్తం కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంటెంట్ ఉంది. అందులో టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఓన్లీ 299 మాత్రమే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆఫర్ని యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సార్. జై హింద్.